ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బైక్ రైడింగ్. బేసికలీ టూ వీలర్ నడిపించేటప్పుడు ఏంటంటే మీరు నడిపించుకోవచ్చు, కాకపోతే చాలా స్లోగా వెళ్ళాలి, అరౌండ్ 20 to 30 కిలోమీటర్ ఆ స్పీడ్లోనే. అండ్ స్పీడ్ బ్రేకర్స్ గుంతల దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే పొట్టపైన జర్కీ మూమెంట్స్ అట్లాంటివి ఉండకుండా చూసుకోండి. బికాస్ అలా జర్కీ మూమెంట్స్ ఉన్న, రబ్ జర్నీస్ ఉన్న, బెటర్ టు అవాయిడ్ డ్రైవింగ్. అండ్ ఎస్పెషలీ దట్ కెన్ లీడ్ టు బ్లీడింగ్ కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరికి సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా అవాయిడ్ డ్రైవింగ్ అని చెప్తాం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. అంటే ప్రెగ్నెన్సీలో మనకు ఎక్కువగా బరువులు మోయొద్దు అంటాము. అప్ టు 10 kgs వరకు యాక్సెప్టబుల్, బట్ మోర్ దెన్ 10 kgs అనేది బెటర్ టు అవాయిడ్. ఎక్కువగా బరువులు ఎత్తడం వల్ల ఏంటంటే కింద పొత్తికప్పులో పెయిన్ స్టార్ట్ అయ్యి, బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అది అబార్షన్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే బెటర్ టు అవాయిడ్. థర్డ్ థింగ్ ఏంటంటే లిఫ్టింగ్ వెయిట్స్. అంటే మామూలుగా చిన్న చిన్నవి మనం కింది నుంచి తీయాలన్నా కానీ డైరెక్ట్గా బెండ్ అవ్వకుండా, అంటే డైరెక్ట్గా బెండ్ అవుతే పొట్టపైన ప్రెషర్ పడుతుంది. సో అలా డైరెక్ట్గా బెండ్ అవ్వకుండా మోకాల పైన నీల్ డౌన్ పొజిషన్లో కూర్చుని అప్పుడు కింది నుంచి ఏవైతే వస్తువులు తీసుకోవాలి అనుకుంటున్నారో అవి అలా తీసుకోవచ్చు.